వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిల్లదం పాడ్కాస్ట్. ఈరోజు జరిగేది పాడ్కాస్ట్ కాదు, రివ్యూ. లెట్స్ గో. సో ద ఫాల్ గై రివ్యూస్ రే. ఈరోజు మూవీ చూసాము. థాట్స్ ఏంటంటే స్టంట్ యాక్టర్స్కి ఫేవరెట్ మూవీ ఉంటుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ డైరెక్టెడ్ బై డేవిడ్ లీచ్, ద డైరెక్టర్ ఆఫ్ డెడ్పూల్ 2, నోబడీ, కో డైరెక్టర్ ఆఫ్ జాన్ విక్ మూవీస్ కూడా అనుకుంటా. సో బుల్లెట్ ట్రైన్ జాన్ విక్ 4 చాలా బాగుంటుంది కదా, నువ్వు చూసావా? మరి ఎందుకురా నీకు. సో ఆ మూవీ డైరెక్టర్ కాబట్టి వెంటనే అసలు డైరెక్టర్ పేరు చదివి వెళ్ళిపోయాను. ప్లస్ రయన్ గాస్లింగ్. రయన్ రెనాల్డ్స్. చెప్పు, నువ్వు ఏదో అనుకున్నావు, అది చెప్పు. అదే నేను ఫాల్ గై హీరో రయన్ రెనాల్డ్స్ అనుకున్నా, రయన్ గాస్లింగ్ అనుకోలేదు. ఎందుకంటే రయన్ అంటే నాకు ఎప్పుడు రయన్ రెనాల్డ్స్ వస్తాడు. ప్లస్ ఫ్రీ గై ఫాల్ గై రెండు సేమ్గా ఉంటాయి. నా బ్రెయిన్లో ఏం ప్రాసెస్ అవుతుందంటే స్టంట్ యాక్టర్స్ ఈ మూవీలో ఒక హీరోకి స్టంట్ యాక్టర్, ఆ స్టంట్ యాక్టర్ ఒక హీరో, ఇంకా హీరోకి ఇంకో స్టంట్ యాక్టర్. నాకు ఇంకా ప్రాసెస్ అవుతుంది నా బ్రెయిన్లో. కానీ మూవీ అయితే టోటల్గా చాలా బాగుంది. ఇప్పుడైతే నాన్ స్పాయిలర్ రివ్యూ. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ 3 సెగ్మెంట్స్లో డివైడ్ అయింది. ఒకటేమో నాన్ స్పాయిలర్, రేటింగ్, స్పాయిలర్. సో ప్రస్తుతానికి మనం నాన్ స్పాయిలర్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ చెప్పుకో. స్టంట్ యాక్టర్ ఇఫ్ హీ హ్యాడ్ ఏ డమ్ హీరో టు స్టంట్ యాక్టర్ ఆఫ్టర్. So I think this is loosely based on Tom Cruise, Tom Raider అనే అతను. So he does his own stunts అని చెప్పి ఉంటది కదా. టామ్ క్రూజ్, టామ్ రైడర్. టామ్ క్రూజ్ అంటే క్రూజ్ షిప్, టామ్ రైడర్ అంటే బైక్ రైడర్. ఏం వెలిగింది నీకు అసలు అసలు. అరే యాక్టింగ్ చేయమన్నా ఇంతలాగా రాదు యాక్టింగ్. సో అదే మూవీ ఏంటంటే బేసిక్గా టామ్ రైడర్కి మన రయన్ గాస్లింగ్ స్టంట్ యాక్టర్, స్టంట్ డబుల్. సో అతని లైఫ్ గురించి డేవిడ్ లీచ్ స్టైల్లో ఎలా ఉంటుంది, కొంచెం కామెడీ, కొంచెం మోస్ట్లీ యాక్షన్, కామెడీ, స్టోరీ మధ్యలో ఎమిలీ బ్లంట్ యాక్షన్ కూడా బాగుంది. ఓకే, ఇదంతా కాదు కానీ లెట్స్ మూవ్ ఆన్ టు ద రేటింగ్ అండ్ దెన్ టు ద స్పాయిలర్ సెక్షన్. సో మన రేటింగ్ వచ్చేసి 4 tier రేటింగ్ సిస్టమ్ ఉంటుంది. బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ, గుడ్ మూవీ, పోస్టర్ పెట్టాలిరా. యాక్చువల్లీ మా పాడ్కాస్ట్ సెటప్లో వెనకాల పోస్టర్ వాల్ ఉంటుంది. ఇది రివ్యూ కాబట్టి లేదు. నార్మల్గా సినిమా పిచ్చగా నచ్చేస్తే పోస్టర్ వేసేస్తాం అనమాట. ఎవ్రీ వీడియోలో కనిపించేటట్టు పోస్టర్. సో ఆ 4 tier కేటగిరీ మైండ్లో పెట్టుకొని విచ్ టియర్ అరే ఇంగ్లీష్ చదువుకున్నాం కదరా బాగానే. విచ్ టియర్ డస్ దిస్ మూవీ Fallen. Pun intended. గుడ్ మూవీ అని అంటా నేను కూడా. ఎక్సెప్షనల్గా ఏం లేదు అంటే లైక్ నీకు తెలిసిపోద్ది, సినిమా చూసిన తర్వాత ఇది డేవిడ్ లీచ్ తీసాడని చెప్పి తెలిసిపోతాయి. కొన్ని మూవీస్ అలా ఉంటాయి, డైరెక్టర్ టేస్ట్ ఉంటుంది దాంట్లో. సో ఐ లైక్ ఇట్ బెటర్ దాన్ డెడ్పూల్ 2 రా. నువ్వు చూసావు డెడ్పూల్ 2? అంటే డెడ్పూల్ 2 ఈజ్ మిడ్ మూవీ. అది నాకు ఏదో డెడ్పూల్ కోసం చూడాలి కాబట్టి చూసాం కానీ అది డెడ్పూల్ కాకుండా అసలు నేను చూసాను కాదా మూవీని. అదే డెడ్పూల్ 1 చాలా బాగుంటుంది. డెడ్పూల్ 1 బాగుంటుంది, అవును. కానీ బుల్లెట్ ట్రైన్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో అక్కడికో వెళ్ళిపోతుంది. డేవిడ్ లీచ్ మూవీస్ అన్నీ ఎలా ఉంటాయంటే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, ట్రైలర్ కట్ సూపర్ ఉంటుంది, నువ్వు వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ లో అన్న కొంచెం ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాడు. కాదు, మనం చేసిన సెకండ్ హాఫ్ ఇంకా తర్వాత మాట్లాడదాం. సో డేవిడ్ లీచ్ మూవీస్ అలా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఏదో కొత్త ఎలిమెంట్ యాడ్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నోబడీకి డేవిడ్ లీచ్ కదా, నోబడీ చాలా బాగుంటది. ఈ మూవీకి సెకండ్ హాఫ్ లో స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేశాడా అంటే అదే సెకండ్ హాఫ్ నుంచి యాక్షన్ ఎంత స్టార్ట్ అయింది కదా. సెకండ్ హాఫ్ లో నాకు ఎక్కడ కొంచెం ఎక్స్ట్రా డేవిడ్ లీచ్ సెకండ్ హాఫ్ లో ఎక్స్ట్రా ఒకటి పెడతాడు. అది నాకు ఏమనిపిస్తుంది అంటే అదే రా, స్పాయిలర్స్కి వచ్చాం కదా, స్పాయిలర్స్ మాట్లాడుకుంటాము. వాడు ఫేక్స్ డెత్ కదా, డెత్ ఫేక్ అయిపోయిన తర్వాత ఆ కార్ యాక్షన్ ఉంటుంది. అదే కార్ బ్లూ స్క్రీన్ దగ్గర కార్ టామ్ రైడర్ చేయాలి, కానీ వాళ్ళ ప్లాన్ ఏంటి టామ్ రైడర్ తో రియల్ స్టంట్ చేయాలి అని. ఆ రియల్ స్టంట్ సెటప్ అది కొంచెం లాగా. స్టంట్ సూపర్ ఉంది, స్టంట్ ప్రాబ్లమే లేదు,
అదొక వేరే ఎలిమెంట్, లైక్ స్టోరీకి అగేన్స్ట్గా వెళ్ళిందేమో అనిపిస్తుంది. సో నా నా ఒపీనియన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ డేవిడ్ లీచ్ మూవీస్ ఇది. అంటే చాలా బాగుంటుంది. మై లీస్ట్ ఫేవరెట్ డేవిడ్ లీచ్ మూవీస్ డెడ్పూల్ 2 రా. నేను డేవిడ్ లీచ్ బుల్లెట్ ట్రైన్ చూసావు కదా? బుల్లెట్ ట్రైన్ చూసాను. ఇంకా అంటే బుల్లెట్ ట్రైన్ నోబడీ చూసావా? నోబడీ అంటే ముసలోడు, అది బ్రేకింగ్ బ్యాడ్ స్టార్టింగ్ లో చూసాను కొంచెం. బస్సు సీన్ ఉంటది బ్రో నోబడీలో. కాదు, అది చూపిస్తారు స్టార్టింగ్ లో చూపిస్తారు స్టంట్ డబుల్ లైఫ్ ఎలా ఉంటది అని చెప్పి. అన్ని డేవిడ్ లీచ్ మూవీస్ అవి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఆప్షన్ షా బైక్ స్టంట్ చూపిస్తారు. యూకే ఇది నోబడీలో హీరో ఎవరు? ఓడెన్ ఏమోరా పేరు సరిగ్గా ఏదో ఒకటి. హీరో స్టంట్ డబుల్ విండో నుంచి పడి ఇట్లా ఓకే అంటాడు. అదే అదే సిగ్నేచర్ రియల్ ఫుటేజ్ అనుకుంటా. అవును, చూసేదాన్ని కూడా అలాగే రియల్ స్టంట్ పర్సన్. సో చాలా బాగుంది ఆ విషయంలో. అదే మూవీ లైక్ ప్రొడక్షన్ వాల్యూలో ఏమీ ఇది లేదు. CGI చాలా బాగుంది, చాలా బాగుంది రా సినిమా. అవును, అందుకే గుడ్ మూవీ కేటగిరీలో. నువ్వు ఏదైనా రాసుకున్నావు చెప్పవి. నేను ఏం రాసుకున్నా అంటే కొన్ని సీన్స్ స్పాయిలర్స్ లో ప్రాబ్లం అనిపించిన సీన్స్ అంటే జస్ట్ నాకు నచ్చిన సీన్స్. ఓకే చెప్పు. ఫనీ సీన్స్. అది రయన్ కాదు, వాట్ ఎప్పుడు నిలిచిపోయింది? ఇప్పుడే పోయింది. ఇప్పుడు టామ్ రైడర్ అంటాడు కదా, వాడి ఇల్లులో టామ్ రైడర్ వాళ్ళ మెన్ వస్తారు. ఆ మ్యాన్ బన్ వేసుకున్నాడు. అది ఆ మ్యాన్ బన్ వేసుకున్నాడు. ఈ రయన్ గాస్లింగ్ ఇట్లా గన్ పెడతాడు. అప్పుడు వాడు గన్ తీసుకుంటాడు. అప్పుడు వాడిని షూట్ చేస్తాడు. అవును, బాగుంటది. వాడు కింద పడిపోతాడు. వాడు కాల్ చేస్తాడు, వాడు రీస్పాన్ అవుతాడు. అదే చాలా అంటే వాడు నేను చేయడు, నేనేమో వాడిని కొడేస్తాడు వెనకాల నుంచి అనుకున్నా. నేనేమో ఫస్ట్ వాడు జస్ట్ బ్యాంక్ వెనకాల తల మీద కొట్టేసి ఏదైనా చేస్తాడు. క్యూట్ గా పరిగెత్తుంటే పైకి దాకా వచ్చేస్తాడు. నాకు ఆ సీన్ చూసినప్పుడు ఒక సీన్ గుర్తొచ్చిందని. ఎటర్నల్స్ లో వాడి పేరేంటి, బ్లాక్ కలర్ డ్రూయిగ్ కొడతాడు కదా అమ్ని. సర్సీ కాదు, స్ప్రైట్. ఇట్లా కొడతాడు, ఇట్లా కొడతాడు. ఆ సీన్ గుర్తొచ్చింది కానీ అది అట్లా చేయలేదు. నెక్స్ట్ ఆమె ఉంటది కదా గేల్, ప్రొడ్యూసర్. నాకు ఒకటి మెయిన్ విలన్ అని రివీల్ అవుతుంది. అంటే నాకు ఒకటి అర్థం కాదని, ఆమె క్యాన్ నుంచి కోక్ తాకుతుంది ఓకే, కానీ స్ట్రా ఎందుకు క్యాన్ లోపల స్ట్రా పెట్టుకొని ఇట్లా తాకుతుంది? నాకు అర్థం కాదు, ఎంత నూబులా ఉంటుందో. అరే క్యాన్ పైన అంతా లైక్ ఓపెన్ ఏరియా కదా, సో దుమ్మంతా అక్కడ రెస్ట్ అవుతుంది. అంటే ఎన్ని కోక్లు ఉంటుంది మూవీ అంతా కోక్ తాగుతూనే ఉంటుంది. డైట్ కాబట్టి ఎన్నైనా తాగొచ్చు అనుకున్నాము. దాని తర్వాత ఆ డాగ్ ఉంటుంది, ఫ్రెంచ్ డాగ్. ఓన్లీ ఫ్రెంచ్ కమాండ్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓపీ ఉంటుంది ఆ డాగ్ కొన్ని దగ్గరలో. లాస్ట్ సీన్ లో ఫుల్ స్నూప్ డాగ్ వైబ్స్ వచ్చాయి. వాడు క్యాప్ వేసుకొని గోల్డెన్ చైన్ వేసుకొని గోల్డెన్ స్పెక్స్ వేసుకుంటాడు. ఓకే లాస్ట్ మూవీ ప్రీమియర్ గురించి మాట్లాడాలి. క్యామియో ఉంటుంది జేసన్ మోమో ఓపీ క్యామియో చేస్తాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. అంటే తెలుసు డేవిడ్ లీచ్ మూవీస్ లో ప్రతి మూవీలో ఒక క్యామియో ఉంటుంది ఎక్సెప్ట్ నోబడీ. అరే నోబడీకి డేవిడ్ లీచ్ అన్నా ఏమో, ఎక్సెప్ట్ నోబడీ అన్నిట్లో క్యామియో ఉంటుంది. వి గాట్ అ బాయ్. వద్దులే అలెక్స్ అని ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. సో అదే డెడ్పూల్ 2లో బ్రాడ్ పిట్ క్యామియో ఉంటుంది, ఇన్విజిబుల్ మ్యాన్ సమ్ క్యామియో ఉంటుంది, బుల్లెట్ ట్రైన్ లో రయన్ రెనాల్డ్స్ క్యామియో ఉంటుంది, ప్లస్ హాబ్స్ అండ్ షాలో కూడా రయన్ రెనాల్డ్స్ క్యామియో ఉంటుంది. అది చూసాను నేను, ఏజెంట్ లాగా. సో దీంట్లో జేసన్ మోమో క్యామియో అంటే జేసన్ మోమోతో ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మూవీ పేరు మెటల్ స్ట్రామ్. మెటల్ స్టామ్.
ఆ సినిమా పేరు మెటల్ స్టామ్, దాని స్టార్ ఐ కన్ఫ్యూజ్ ఎవ్రీబడి. ఆ సినిమాలో కాదు, నువ్వే కన్ఫ్యూజ్. ఇప్పుడు మనం వెళ్ళిన సినిమాలో హీరోకి స్టంట్ డబుల్ చేసిన, ఇప్పుడు మనం వెళ్ళిన సినిమాలో ఉండే హీరోకి స్టంట్ డబుల్ ఉంటాడు చూడు, హీస్ ద గుడ్. యా, అరే అసలు వినలేదు. ఐ స్టాప్ లిసనింగ్ హాఫ్ వే. అంటే రాసావా? అంటే బ్రోడస్ అంటే నాకు ఆ సీన్ ఉంటుంది, అది ఫస్ట్ స్టంట్ డబుల్ చేసే సీన్, అది అంటే కదా పెద్ద బిల్డింగ్ లో కింద పడిపోతాడు, వాడు బ్యాక్ కి పడతాడు, వాడు స్ట్రెచ్చర్ నుంచి వెళ్ళేటప్పుడు టామ్ రైడర్ ఇట్లా అంటాడు, మళ్ళా ఇట్లా అంటాడు, స్ట్రెచ్చర్ పైన తోపు ఉంటుంది. అది ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. అది సటిల్ నాకు ఇష్టం. పెద్ద యాక్షన్ సీన్స్ వాటి కంటే సటిల్ టైమింగ్ ఉంటాయి కొన్ని సీన్స్ కాదు, చాలా బాగుంటాయి. ఫన్నీ స్టఫ్. అంతేనా? అంతే. సో మేము కొంచెం కొత్తగా యాడ్ చేసిన సెగ్మెంట్ ఏంటంటే, మూవీ పేరెంట్స్తో చూడొచ్చా లేకపోతే చిన్నపిల్లలు చూడొచ్చా, ఏదైనా వల్గర్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఆర్ ఆల్కహాల్ యూసేజ్ అట్లా ఏమైనా ఉందా అని చెప్పి మాట్లాడుకుంటాం లాస్ట్లో. అంటే ఆల్కహాల్ ఏజ్ గ్రూప్ ఏంటి? యూఏ రేటెడ్ మూవీ అయితే, అందుకే నేను తీసుకెళ్ళా. సో ఆల్కహాల్ అయితే ఉంటుంది, స్మోకింగ్ ఉండదు, వల్గర్ సీన్స్ ఏముండవు. ఆల్కహాల్ ఏముంటుంది? ఆల్కహాల్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు తాగారు కదా. వాడు తాగుతాడు కదా. టామ్ రైడర్ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు పేరు నైజెల్లా, వాడు అదే స్టంట్ మెయిన్ హెడ్ అంబాకు, వాడు తాగడు, వాడు పట్టుకొని వస్తాడు, తాగుతాడు. అంతా తాగి టీవీలో పెట్టి చూస్తారు, టీవీలో ఏం కళాఖండం చేసాడు. సరే. అండ్ స్మోకింగ్ లేదు, బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది, ఒక 2-3 వర్డ్స్ అంతే. అవును, బీప్ చేశారు. నాకేం లేదు, అసలు లేదు. బీప్ చేశారు కానీ ఉందని అనిపించింది రా. లేదు. నెక్స్ట్ న్యూడిటీ కూడా ఏం లేదు. సో బాగుంది సినిమా, చూడొచ్చు, నీట్గా ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఫైనల్ థాట్స్? ఇట్స్ అంటే చాలా బాగుంది మూవీ, ఇట్స్ గుడ్ మూవీ. చూడగలితే ఎలాగెళ్తే చూడండి, చూడగలితే వెళ్ళండి. స్టంట్ డబుల్ లాజిక్. నాకు ఆ టామ్ క్రూజ్ అనేది ఇంకా క్రూజ్ రైడర్ కదా. అరే క్రూజ్ అంటే షిప్ పేరు, ఐ మీన్ ఇట్స్ టైప్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్. సో దానికి ఆపోజిట్ ల్యాండ్ కదా. అరే అట్లా కాదురా, అది రైడర్ అంటే ఏంటి? బండిని నడిపేవాడు. క్రూజ్ అంటే బండి నడిపేవాడు కాదు. They took some liberty there అంటావా? నాన్ కాపీరైట్. సో ఇట్స్ బేసిక్లీ ఏమోరా, టామ్ క్రూజ్ క్యామియో వచ్చింటే తోపు ఉండేది అన్య. ఇప్పుడు బ్రో టామ్ క్రూజ్ క్యామియో బాగుండేది. కానీ టామ్ క్రూజ్ ఇస్ నోన్ ఫర్ డూయింగ్ హిస్ ఓన్ స్టంట్స్ రా. కానీ ఇక్కడ టామ్ రైడర్కి స్టంట్ డబుల్ ఉన్నారని అందరికీ తెలుసు. న్యూస్ లో కూడా వస్తుంది కదా, టామ్ రైడర్ ఐ డు మై ఓన్ స్టంట్స్ అంటే లైక్ ఈజ్ ఎంబారస్డ్ దట్ హీ డజంట్ డూ ఆల్ ద స్టంట్స్, బట్ ఒక స్టంట్ డబుల్ ఉన్నాడని అందరికీ తెలుసు. న్యూస్ లో కూడా వెన్ రయన్ గాస్లింగ్ ఇస్ ఫ్రేమ్డ్ ఫర్ మర్డర్, ఏమంటారు, టామ్ రైడర్స్ స్టంట్ డబుల్ వాస్ కిల్డ్ బై టామ్ రైడర్స్ అదర్ స్టంట్ డబుల్. సో పీపుల్ నో స్టంట్ డబుల్ ఇద్దరు ఉన్నారు అని చెప్పి. అది ఐ జస్ట్ వాంటెడ్ టు అంతే. సో ఎండింగ్ ఇంకా సరే, ఈ కొత్త కాన్సెప్ట్, ఈ కొత్త బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా నచ్చితే చెప్పండి. ఫ్యూచర్లో కొత్త మూవీస్కి అంటే మేము నార్మల్గా ఈ ఫ్రైడే మూవీ వచ్చిందంటే మండేకి పాడ్కాస్ట్ రిలీజ్ చేస్తాము, అక్కడికి లేట్ అయిపోద్ది 2-3 days. సో అలా కాదు, మీరు సినిమా చూసిన వెంటనే చూసేయండి గైస్, మాకు రివ్యూ చెప్పండి మేము తెలుసుకోవాలి అంటే మాకు ఈ ఐడియా నచ్చితే కొంచెం ఎంకరేజ్ చేయండి అంతే. మాకు కొంచెం చెప్పండి బాగుంది బాగాలేదని చెప్పి అంతే. ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.